అధికార వైకాపాలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు జోరందుకుంది. ఇప్పటికే 3 మంత్రులకు సీట్లు మార్చిన సీఎం జగన్ సోమవారం తాజాగా మరో మంత్రిని సిట్టింగ్ సీట్ నుంచి మార్చేశారు. ఇప్పుడు 2 ఎస్సీ, 1 ఎస్టీ ఎమ్మెల్యేలకు స్థానచలనం తప్పలేదు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో కొత్త సమన్వయకర్తలను నియమించిన సీఎం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల స్థానాలకు ఎసరు పెట్టారు. వీరిలో కొందరికి స్థానచలనం తప్పదని, మరికొందరికి అసలు టికెట్ ఉండదని తేల్చి చెప్పేశారు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మిమ్మల్ని చూసుకుంటామని చెప్పి పంపినట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరితో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జ్యోతుల సంటిబాబు, ఎలిజా, కొండేడి చిట్టిబాబు, టి బాలరాజు తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. వీరందరితో గత వారం నుంచి సంప్రదింపులు జరుపుతున్న ఉమ్మడి గోదావరి జిల్లాల వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డి సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారితో చర్చలు జరిపారు. తరువాత ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు. 2019లో తెదేపా ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైకాపాకు మద్దతు పలికిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరికి ఇప్పటికే స్థానం లేకుండా చేశారు. తన భవిష్యత్తు ఏంటని సీఎంను కలిసి మాట్లాడినట్టు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని పార్టీ అధినాయకత్వానికి చెప్పేశారంటున్న ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన విషయంలో సీఎం ఏం నిర్ణయం తీసుకున్నారనే దానిపై నేడో రేపో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త సమన్వయకర్తల ప్రకటనతో స్పష్టత వస్తుందంటున్నారు. ఈ నెల 11న 11 నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మార్చినప్పుడు 5 దళితులు, 3 బీసీలను మార్చారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ 2 ఎస్సీ, 1 ఎస్టీ ఎమ్మెల్యేలకు సిట్టింగ్ స్థానాలను ఖాళీ చేయించారని తెలిసింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురం నుంచి తప్పించి రాజమహేంద్రవరం గ్రామీణ అసెంబ్లీ లేదా లోక్సభ అభ్యర్థిగా వెళ్లమని చెప్పినట్లు సమాచారం. రామచంద్రాపురంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ను దాదాపు ఖాయం చేశారంటున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ను రాజమహేంద్రవరం నగర అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లాలని సూచించారంటున్నారు. 1 ఎస్సీ ఎమ్మెల్యేని అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని, ఎస్టీ ఎమ్మెల్యేకు ఈసారి రాజ్యసభకు అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం. 3 ఎమ్మెల్యేలకు మాత్రం ఈసారి టికెట్ లేనట్లేనని స్పష్టం చేశారంటున్నారు. 1 ఎస్సీ ఎంపీని పి గన్నవరం లేదా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 1 ఖరారు చేసినట్టు తెలిసింది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మితో సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్ కు మార్చే అవకాశం ఉందంటున్నారు. పశ్చిమలో ఒక విద్యా సంస్థ యజమాని పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. ఈ చర్చ నేపథ్యంలో వెల్లంపల్లి సజ్జలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.